హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ పక్క విలేజ్ పరుడు. ఇగో మీకోసం అయితే ఇంకో ఆటో అయితే తెచ్చిన. ఆటో సెకండ్ హ్యాండ్ అనమాట. అది 15 నెలల్లో ఏమైందంటే ఆటో తెచ్చి అయితే మొత్తం డీటెయిల్స్ కస్టమర్ రికార్డింగ్ అంటే కాల్ రికార్డింగ్లో మొత్తం ఉంది డీటెయిల్స్. నేను మాట్లాడినా ఆయన మాట్లాడిండు. కస్టమర్ అదే మన ఆటో గురించి ఈఎంఐ ఎంత, దాని ఫైనాన్స్ ఎంత ఉంది, ఇంకా ఎంత కట్టాలి, నెలకు ఎంత వచ్చి ఎంత కట్టాలి అనేది మొత్తం రికార్డింగ్గా చేసిన. పూర్తిగా చూస్తేనే మీకు అర్థమవుతుంది. పూర్తి చూడకుండా ఆయనకు ఫోన్ చేసి అన్న బండి ఎంత ఎంత ఈఎంఐ అన్నీ అడగకుండా ఆయనకు డైరెక్ట్ మన వీడియోస్ పూర్తిగా చూస్తే ఆయన రికార్డింగ్ మాట్లాడింది కదా, పూర్తిగా చూస్తే మీకు అర్థమవుతుంది. అర్థమైన తర్వాత మీరు డైరెక్ట్ ఫోన్ చేసి అడగవచ్చు. ఓన్లీ రేట్ గురించి మాట్లాడితే అయిపోతుంది. మీరు బండి ఇక్కడ ఉంది, దాని దగ్గరకు పోయి చూసుకుని బండి మొత్తం నీట్గా చూసుకొని రేట్ గురించి మాట్లాడితే అయిపోతుంది. ఓకేనా? థ్యాంక్ యూ. అన్న నమస్తే అన్న. అదే బండి ఉందన్న ఒకటి అమ్మడానికి. ఎక్కడ పార్కింగ్ ఇది? వికారాబాద్ పాసింగ్ అన్న. ఓకే, మీరు ఎక్కడ ఉంటారు? కానీ హైదరాబాద్ లో ఉంటానా, మణికొండ. గంటలు ఉంటావు. అది ఏ మోడల్ అన్ని డీటెయిల్స్ చెప్పవా? అది 15 months వెహికల్ అన్న. బండి అయితే ఇప్పుడు 15వ నెల రన్నింగ్. ఒక 15 నెలల రన్నింగ్ నడుస్తుంది. రన్నింగ్ నడుస్తుంది. 14 నెలలు ఈఎంఐ కట్టినా, ఇంకా 22 ఈఎంఐలు ఉన్నాయి. ఓకే, 14, 22, 36 మొత్తం. 36 చేసిన, 14 కట్టిన, ఇంకా 22 ఉన్నాయి. ఓకే, మంత్లీ వచ్చేసి 8,920 రూపాయలు ఉంది. 8,920 రూపాయలు ఉంది మంత్లీ. అవునా? ఒక్క నిమిషం లైన్లో. 8,920 రూపాయలు అంతేనా? హలో హలో 8,920 రూపాయలా? అవునా? వచ్చేసి ఇంకెంత కట్టాలి? 14 కట్టారు కదా? ఇంకా 22 కట్టాలన్న. ఓ సారీ, 22 కట్టాలి. అవునా? అంటే 1,96,000 కట్టాలి ఇంకా. అవునన్న. ఓకే, ఇప్పుడు చేతికి ఎంత ఇవ్వమంటారు మరి? నేనైతే ఇప్పుడు 75 చెప్పినా హ్యాండ్ క్యాష్. ఓకే, కంటిన్యూ ఫైనాన్స్ ఎట్లా అది? కంటిన్యూ ఫైనాన్స్ తోటి. ఓకే, నేను క్లియర్ చేస్తావా లేకుంటే ఫైనాన్స్ ఎట్లా అని? క్లియర్ అంటే ఇక మనకి ఎట్లుంటది అంటే వాళ్ళు ఫైనాన్స్ వాళ్ళు అంతే కట్టమంటారు. అవునవును, అందుకోసమే ఇక కంటిన్యూగా తీసుకుంటే మీకు ఇబ్బంది లేకుంటది అని. అవునవునవును. అంటే నీకు చేతికి ఎంత ఇవ్వమంటావు హ్యాండ్ క్యాష్? 70 చెప్పినాను. 70 ఇస్తే ఇచ్చేస్తావు అనమాట కంటిన్యూ ఫైనాన్స్ లా? కంటిన్యూ ఫైనాన్స్ ఇచ్చేస్తాను. డీవీ ఏం లేదు కదా? డ్యూ ఏం లేవన్న. ఓకే, బండి ఇది ఫొటోస్ పాతయా రీసెంట్గా తీసినావా? అంటే రీసెంట్ గా తీసిన. ఏమంటే అద్దంకి ఒకటే అది మదర్ అని పేరు ఇచ్చిన, అంతే. అది అద్దంకు పేరు ఇప్పించినావు? బండి సేమ్ ఉంది, అయితే మదర్ అని ఇప్పించిన బండి. ఓకే ఓకే, అది రీసెంట్ తీసిన మదర్ అని 2 days కింద. ఓకే, సేమ్ బండి ఎట్లుందో అట్లే ఉంది. టాప్ లైన్ కూడా. బండి ఏది ఫ్యూల్ ఎల్పిజియా, సిఎన్జా, డీజిలా? డీజిల్ అన్న. డీజిల్ ఆటో. డీజిల్. ఓకే, కానీ హైదరాబాద్ లో నడుపుతాను బండి. అదే అదే అర్థమవుతుంది. మీ యూట్యూబ్ లో చూసిన, అందుకోసమే. అవునా? పెడతా, యూట్యూబ్ లో పెడతా, నీకు ఫోన్ లో వస్తాయి. రెస్పాండ్ ఇచ్చి మాట్లాడు మరి, ఎంత ఫైనల్ చేసుకో మరి. ఓకే అన్న. ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. ఓకే, రేట్ అటు ఇటు చూసి ఇచ్చేసి మరి. బండి ఎందుకు అమ్మాలనుకుంటున్నావు మరి అన్న? బండి ఎందుకు అమ్మాలనుకుంటున్నావు అంటున్నావు? అంటే బండి అంటే మనది కర్ణాటక యాక్చువల్గా అయితే. అవును, కర్ణాటక. ఇక మన బండి ఊరు వెళ్తున్నాం కాబట్టి అమ్మేసి వెళ్దామని. ఇంతకు ముందు ఉండే డీజిల్ ఆటో ఉండే 20 మోడల్. ఓకే, దాన్ని అమ్మేసి తీసుకుని 15 months అవుతుంది తీసుకొని. ఓకే, ఇక ఊరు వెళ్తున్నా కాబట్టి అందుకే అమ్మేద్దామని అనుకుని. ఇది ఏదో 24 తీసుకున్నావా? 24 తీసుకున్నావా? అది 24 అన్న. 24 జనవరి తీసుకున్నా. ఎట్లా తీసుకున్నది ఇది?
అది మంత్ ఐడియా లేదన్నా, ఇప్పుడైతే 15 months అవుతుంది ఇప్పటి వరకు. కంటిన్యూ ఫైనాన్స్ కట్టుకుంటూ వచ్చినావు ఇక 14 నెలలు కట్టినావు. 14 నెలలు కట్టినాయి. డేట్ వచ్చేసి ఈఎంఐ డేట్ ఇప్పుడు 3 తారీఖున బండి వచ్చేసి 3 తారీఖా? 3 తారీఖు అండి. అంటే ఇది కరెక్టే కానీ ఒకవేళ ఓకే అయితే మరి ఎట్లా పైసలు నీకే ఇవ్వాలనా ఎట్లా అది పైసలు అవి ఈఎంఐ? అంటే ఈఎంఐ డైరెక్ట్ కలుస్తామంటే ఓకే, లేదంటే నాకు కొట్టేసినా నేను ఇచ్చేస్తా అక్కడ. ఆయనకు ఇప్పుడు నీకు అకౌంట్లో కట్ అవుతుంటుంది కదా ఈఎంఐ, అట్లా అంటే కాకుండా డైరెక్ట్ ఇవ్వచ్చా ఆయనకు అంటున్నా? డైరెక్ట్ పోయి మనం డైరెక్ట్ ఇచ్చి స్లిప్ ఇస్తాడు, స్లిప్ ఓకే ఓకే అట్లా కొందరికి ఏంటంటే నా ఆటో ఏంటంటే ఇప్పుడు ఆటోమేటిక్ నా అకౌంట్లో కట్ అవుతుంది అనమాట. అట్లా డైరెక్ట్ పోయి ఇచ్చిరవచ్చు. ఫైనాన్స్ కూడా డైరెక్ట్ చేయొచ్చు అనమాట. ఫోన్ పే ద్వారా డైరెక్ట్ ఇవ్వచ్చు, మనం ఫోన్ పే చేసినా కూడా స్లిప్ పంపిస్తాడు. అదే అర్థమైంది. ఓకే, పెడతా నీకు రేపు మార్నింగ్ పెడతా, ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. మొన్న 2 ఆటోలు పోయినాయి అంటే ఆల్రెడీ నాకు మెసేజ్ చేసిండు ఆయన. అదే నేను చూసే కాల్ చేసినాను. ఓకే ఖచ్చితంగా ఫోన్ చేస్తారు, ఫోన్ లేపు. ఓకేనా.